సార్ చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్లోను చిత్తూరు టౌన్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? సార్ ఈసారి అంటే మీకు చెప్పాలంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, అమరావతి, పోలవరం అనుకున్నాం. కానీ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఈరోజు అంధకార ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. సో ప్రతి చోట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాష్ట్రం అంతా నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. మేము ప్రొఫెషనల్స్గా హైదరాబాద్లో స్థిరపడి ఉన్నాము. ఈసారి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ని అంధకారం చేయకూడదు అనే ఒకే ఉద్దేశంతో బాబు గారికి సపోర్ట్ కింద మేము వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నామండి. ఈసారి కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు. చిత్తూరు టౌన్ కూడా ఈసారి కొట్టబోతున్నాం. అలానే చిత్తూరు టౌన్లే కాదు, మేజర్ కాన్స్టిట్యున్సీస్ ఇంతకుముందు 50-50 ఉండేది. ఈసారి మేజర్ కాన్స్టిట్యున్సీస్ చిత్తూరు డిస్టిక్లో కూడా, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్లో మేము విన్ అవుతున్నామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే, మేము ప్రతి ఒక్కరికి ప్రతి పథకము ఇస్తున్నాము, మళ్ళీ మాకే వేస్తారు. 151 ఇచ్చారు, ఈసారి 175కి 175 అని చెప్పని కొద్ది 6 నెలల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ వాయిస్ ఎక్కడ వినపడటం లేదు, కానీ మేము గెలుస్తాము అని చెప్పని అంటారు. దీన్ని అలా చూస్తాం. 4 విధాలుగా దిగజారుకుంటూ వచ్చాడు. ఒకటి 175 అన్నాడు, నన్ను ఎవరు పీకలేని అన్నారు, నా జుట్టు ఎవరు పీకలేరు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేవండి. 25 కన్నా తక్కువలోనే పడిపోతారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వాళ్ళకే భయం ఉంది. ఇప్పుడు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అస్త్రాలతో వెళ్తారు. చాలామంది అస్త్ర సన్యాసం చేసేసారు ఆల్రెడీ ఇప్పటికే. సో పరిస్థితులు చాలా నెగిటివ్గా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశానికి, ఉమ్మడి 3 పార్టీలకి చాలా మిండుగా ఉంది. ఈసారి వచ్చే ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇంకోటి సంక్షేమ పథకాలు, ప్రగతి 2 కావాలండి. ఎందుకంటే మేము గత 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నామండి. 2 విధాలుగా పరిగెత్తితేనే, ఆ 2 చక్రాలతో పరిగెత్తేనే, ఒక ట్రైన్ కానీ బస్సు కానీ ఏదైనా కానీ 2 చక్రాలతో పరిగెత్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సంక్షేమం ఇచ్చి అది కూడా ఏంటంటే చాలా నెగిటివ్గా ఇచ్చారు. బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 100 రూపాయలని 200 చేసిన వైఎస్ రాజశేఖర్ 200 నుంచి 4 రెట్లు 800 పెంచి 1000 రూపాయలు చేశారు. ఆయన దిగిపోయేటప్పటికి 2000 ఇచ్చారు. ఈయన 250, 250, 3000 రావడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. బాబు గారు రావడంతోనే 4000 రూపాయలు రకరకాల సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నారు. అందరికీ ఒక పక్క సంక్షేమము నడుస్తుంటుంది, ఒక పక్క బ్రహ్మాండమైన విజన్తో 2047 విజన్తో, ఎట్లయితే 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎలా అయితే డెవలప్ చేశారో, వచ్చే 2047కి బ్రహ్మాండంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దేశ పటంలోనే కాదు, ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో నిలబడాలని ఆశిస్తున్నామండి మేము. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో అసలు ఉద్యోగాలు కానీ అసలు డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చిన కాడికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పెట్టేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా అదే అప్పులు చేయాల్సిందే వస్తుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు ఇస్తున్న పథకాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయగలుగుతారంటారా? 100% చేయగలుగుతారండి. అంటే ఫేస్ వాల్యూస్ అండి. ఆయన ఫేస్ వాల్యూ అది, అప్పులతోనే బతికిపోయాడు 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆటోమేటిక్గా పెట్టుబడులు రావడం ఆరంభమిస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య నేను ఒక కారు కొన్నా, 16 లక్షల కారు రూపాయి, దాంట్లో 4 లక్షలు ట్యాక్స్. ఇప్పుడు ప్రతిదీ మనకు రావాల్సిన ట్యాక్స్, మన పిల్లలు ఇక్కడ ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంటే మనకు రావాల్సిన ట్యాక్స్లు ఎక్కడ వస్తాయండి? ఒక కారు కొన్నా, ఇంకోటి కొన్నా కూడా, ఒక ప్రాపర్టీ కొన్నా కూడా కొనే పరిస్థితి లేదు. సో ఇక్కడ చిత్తూరు, అనంతపురం జిల్లా వాళ్ళేమో అటు బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు, అటు కృష్ణా గోదావరి జిల్లా వాళ్ళేమో ఇటు హైదరాబాద్ వచ్చేస్తున్నారు, ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నారు. అంటే మనకు సొంత అభివృద్ధి లేకపోతే రేపొద్దున మనం సంక్షేమ పథకాలు కూడా చేయడానికి కుదరదండి. ఎంతసేపు ఆ మద్యం మీదనో దీని మీద ఇప్పుడు 20 సంవత్సరాలు, వచ్చే 20 సంవత్సరాలకి మద్యం మీద తీసుకొచ్చిన అప్పు ఇంక ప్రపంచంలో ఇంకెవడ ఉండడేమో. 20 సంవత్సరాలకి మద్యం మీద అప్పు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎడ్యుకేషన్ ఇంత బాగా ఎందుకుందంటే, ఆ రోజు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 2014లో దిగిపోయే టయానికి, 2004లో దిగిపోయే టయానికి 275 ఇంజనీరింగ్ కాలేజ్ కావాలనుకున్నాడు. 275 ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చాడు. 70,000 ఇంటేక్ కావాలనుకున్నాడు. 65,000 అచీవ్మెంట్ తీసుకొచ్చాడు. అందుకే ఈరోజు మన రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో మ్యాక్సిమం ఇంజనీర్స్ మన దగ్గర నుంచి ఉన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా మన వాళ్ళు 10 మంది ఉంటే దాంట్లో 3 మన తెలుగు వాళ్ళు ఉంటున్నారండి. సార్ ఇప్పుడు చెప్పండి, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ మేము టీడీపీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పాను. హైదరాబాద్లో సెటిల్ అయిపోయి అంటే ఆంధ్రప్రదేశ్ మమకారం మీద మీరు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంత అభిమానం ఎందుకు? చంద్రబాబు నాయుడు కాదండి అభిమానము. చంద్రబాబు నాయుడిని పక్కన పెడితే రాష్ట్రం మీద నా తాతలు, మా ముత్తాతలు, మేము మా వంశం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదో ఉద్యోగపరంగా ఆ రోజు 1967లో మా ఫాదర్ అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఆ మమకారం అయితే అమ్మగారి ఇంటి మీద మమకారం ఉంటుంది కదా. ఈ రాష్ట్రము అంటే తగలబడిపోతుంది, నాశనం అయిపోతుంది. యూత్ నాశనం అయిపోతున్నారు. మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు.
ఉన్నారు. వీళ్ళకి ఒక దిశానిర్దేశం లేదు. ఆ దిశానిర్దేశం రావాలంటే మంచి నాయకుడు రావాలి రాష్ట్రం. ఎందుకంటే ఒక్కసారి మా హైదరాబాద్ వచ్చి మీరు చూసారు, ఎంతమంది చూసారో నాకు తెలియదు, ఈ పల్లెటూళ్ళలో చూడరు. ఇది డెల్లాసా టెక్సాసా అని మాట్లాడతారు చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డెవలప్ అయ్యి మాది సేలింగపల్లి నియోజకవర్గం అండి. ఒక స్క్వేర్ కిలోమీటర్కి 6,750 మంది ఉన్నారండి ఒక స్క్వేర్ కిలోమీటర్కి, అంటే డెన్స్లీ పాపులేటెడ్. సో ఈ విధంగా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యి ట్యాక్సుల రూపంలో విపరీతంగా కలెక్షన్స్ వస్తూ ఉంటే రాష్ట్రానికి ఈజీగా ఉంది పాలించడానికి. కేసీఆర్ వచ్చినా ఇంకోరు వచ్చినా ఈజీగా ఉంటుంది. ఆ పెట్టుబడులు లేక మనం ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. మన యువత నిర్వీర్యం అయిపోతుంది, తెలుగు జాతి కూడా నిర్వీర్యం అయిపోతుంది. దానికైనా ముఖ్యం మన భాష కూడా నిర్వీర్యం అయిపోతుందండి. వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోయి తెలుగు భాష మీద అసలు మక్కువైపు పోతే వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది వచ్చే జనరేషన్లో. సో దానికోసం అని చెప్పి బాబు గారిని గెలిపించుకుంటే మన అభివృద్ధి ఇక్కడే ఉంటుంది. అమరావతి లాంటి బ్రహ్మాండమైన ఒక నగరం ఏర్పడితే, హైదరాబాద్కి ఈక్వల్గా ఒక నగరం ఏర్పడితే, మిగతా రాష్ట్రాల్లో ఉండే ప్రతి క్యాపిటల్కి ఈక్వల్గా ఒక క్యాపిటల్ ఏర్పడితే మన ఉపాధి అవకాశాలు ఇక్కడే వస్తాయి, మన యూత్ ఇక్కడే ఉంటుంది. గర్వంగా నేను తెలుగువాడిని, నేను నా తెలుగు క్యాపిటల్లో ఉన్నానని చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుందనే ఈరోజు మేము ఇంత తప్పిస్తున్నామండి అక్కడ నుంచి. ఫైనల్గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి మిత్రుడు కేసీఆర్ మన ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే రాబోతున్నాడు అని చెప్పండి. దీన్ని ఎలా చూస్తారు? ఎలక్షన్కి 3 రోజుల ముందు కూడా మేమే వస్తామని చెప్పాడండి. కొట్టారుగా చెంపదెబ్బ అక్కడ చెంపదెబ్బ కట్టారు, ఇంకో చెంపదెబ్బ జగన్ బాబు కొడతారు. ఇద్దరు సరిపోతారు. ఇద్దరు అతను కూడా తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానానికి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈయన కూడా అదే 6093 సార్థకం చేసుకుంటాడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.